సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్లు మోసం చేశారని, ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సింగర్ మంగ్లీతో పాటు అతని సోదరుడి పైన కేసు నమోదైంది. అయితే పెట్టుబడుల పేరుతో మోసం చేశారనేది ఇటు దానికి సంబంధించినటువంటి న్యాయవాది ప్రశ్నించడంతో చంపుతానని బెదిరించినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో తన పాటలతో గుర్తు తెచ్చుకునే సింగర్ మంగ్లీ అయితే ఇప్పుడు ఆమె చిక్కుల్లో పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్టుబడుల పేరుతో సామాన్యులను మోసం చేయడమే కాకుండా బాధితుల తరపున పోరాడుతున్న న్యాయవాదిని సైతం బెదిరించడం ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే ఎవిడెన్స్ ఆధారంగా కేసు నమోదు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఆ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ మరికొంతమంది కలిసి ఈ సుమారు 100 నుంచి భారీగా ఉన్నటువంటి 100 మందికి పైగా భారీ నిధులు వస్తాయంటూ కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని కూడా నమ్మించి డబ్బులు కూడా తీసుకున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే కాలం గడుస్తున్నా కూడా ఉన్నటువంటి పెట్టుబడికి డబ్బులు పోను, ఇటు లాభాలు కూడా ఇవ్వకపోవడంతో, అసలు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతోనే బాధితులు కూడా గతంలో కూడా ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు న్యాయవాది సుబ్బారావును కూడా ఆశ్రయించారు. అయితే బాధితుల తరపున ఈ సుబ్బారావు ఈ వ్యవహారం పైన స్పందించడంతో అసలు గొడవ మొదలైందని చెప్పుకోవచ్చు. బాధితులకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలోనే న్యాయవాది నిలదీయగా మంగ్లీ, ఆమె బృందం కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టుగా ప్రస్తుతం ఎవిడెన్స్ ఆధారంగా పూర్తి స్థాయిలో పోలీసు అయితే కేసు నమోదు చేశారు. అయితే సుబ్బారావు ఫిర్యాదులో కూడా కీలకంగా పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనను రోడ్డు ప్రమాదం సంబంధించి యాక్సిడెంట్ చేయించి చంపేస్తానని కూడా హెచ్చరించారు అనేది తన భయాందోళనకరంగా ఇబ్బందికరంగా ఉందనేది ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ బెదిరింపు వ్యవహారంలో దర్శకుడు వేణు ఉడుగుల పాత్ర కూడా ఉందని కూడా న్యాయవాది పోలీసులకు కూడా తెలిపారు. న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు ఆధారంగానే పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేశారు. మంగ్లీ, శివ, వేణు ఉడుగులతో పాటు ఇతర కొంతమందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.